ఏమిట్రా ఇవాళ మన ఆఫీస్ అంతా కిలకిల్లో గలగలగా ఉంది. ఇవాళ మన ఆఫీసులో ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా. ఓహో, ఆ విషయం మర్చిపోయానరా. ఉన్నవి 2 ఖాళీలు, అవి కూడా నిన్ననే మన డైరెక్టర్ గారి క్యాండిడేట్స్ ఇచ్చేశారు. ఆ మాత్రం దానికి ఇంటర్వ్యూలు ఎందుకురా? కళ్ళ నీళ్లు దొరవడానికి. వీళ్ళని మీ పేరేమిటి, మీ నాన్నగారి పేరేమిటి, 6 3 3 6 అడిగి పంపించేస్తారు. పాపం ఎంతో ఆశతో ఉద్యోగం కోసం వచ్చారు ఈ పూర్ గర్ల్స్. జారి పట్టడం తప్ప మనం చేయగలిగింది ఏముందిరా? ఇది ఉద్యోగ ఇంటర్వ్యూ కాకుండా పెళ్లి ఇంటర్వ్యూ అయినట్టయితే అందులో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుని హాయిగా మెళ్ళ తాళి కట్టవండి. ఆ పని చేయరా, ఒక అమ్మాయి జీవితం అయినా బాగుపడుతుంది. నువ్వు పెళ్ళంగా పనికిరావు. ఏదైనా చెప్పుల కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ట్రై చేయతల్లి. హలో సత్యం, ఏమిటా విశేషాలు? 25 నా పెళ్లిరా, తప్పనిసరిగా రావాలి. ఇదిగో వెడ్డింగ్ ఇన్విటేషన్. ఓహో, కంగ్రాచులేషన్స్ రా. కట్నం ఎంత? ఎంత? 1,00,000. స్కూటర్ కూడా కొనిపెట్టమని అడుగుదాం అనుకుంటున్నాను. అసలు నీ రేట్ ఎంతరా? 1,50,000. 1000 రూపాయలు చెప్పగడివి, నీకు కూడా అంత రేట్ ఏమిట్రా? ఒరే ఫూల్, 1,00,000 అడిగింది ఈ శరీరానికి కాదురా, కేవలం ఈ మీసానికి. బాప్రే, మీసానికి అంత డిమాండ్ ఉందా? మీసమున్న మగాడిదే డిమాండ్, అయ్యో డిమాండ్. ఆడపిల్ల తండ్రి కదే రిమాండ్, అయ్యో రిమాండ్. మీసమున్న మగాడిదే డిమాండ్, అయ్యో డిమాండ్. ఆడపిల్ల తండ్రి కదే రిమాండ్, అయ్యో రిమాండ్. ముట్ట ముట్ట చెప్పనిదే. మిగిలిన వాళ్ళంతా మధ్యాహ్నం 3 గంటలకు రండి. వెళ్ళండి. నమస్తే. నమస్తే. చూడండి, నేను మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఏమిటది? అదే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. మీ పేరు? కాళికాదేవి. చాలా చక్కటి పేరు. చూడండి మిస్ కాళికాదేవి, సాయంత్రం మీరు ఇంటర్వ్యూకి రానవసరం లేదు. ఏ? ఉన్నవి 2 సీట్లు, అవి ఆల్రెడీ ఫిలప్ అయిపోయాయి. అంటే ఇప్పుడు మీకు 2000 3000 లంచం ఇస్తే ఆ ఉద్యోగం నాకు ఇప్పిస్తారు, అంతేనా? అది కాదండి. నల్లుల్లా జలగల్లా నిరుద్యోగుల రక్తం పీల్చే మీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. అది ఒరే మోహన్, నిన్నీ జన్మలో ఏ ఆడపిల్ల లవ్ చేయదురా. అంగట్లో అన్ని ఉండి అల్లు నోట్లో శనని ఈ దేశంలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒక్కతే నన్ను లవ్ చేయదే. కాలేజీలో చదువుకునేటప్పుడు అనవసరంగా చదువు మీద కాన్సన్ట్రేట్ చేశాను. అమ్మాయిల్ని అల్లరి చేయడం ఎలా అని నేర్చుకున్నట్టయితే ఇంత అవమానపడేవాని కాదు కదా. దుర్భర దుస్సహ మహా అవమానం. ఆహా, ఏం నవ్వుతున్నావురా, ఎంత కమ్ముడు పోయావు. ఆహా, ఏం పోజు కొడుతున్నావురా. ఆ సూట్ కూడా మీ మామ కుట్టించిందేగా, కుట్టి పూలన్నా ఇచ్చావా? వాడెవడో చూడండి, మన వైపు చూస్తున్నాడు.
ఇస్తే తాళి కట్టేయచ్చు. హలో, కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను మీరు అంటే. హలో డార్లింగ్. హాయ్. ఓ, ఆల్రెడీ ఎంగేజ్డా? సారీ సిస్టర్. అతను చూడు, ఇందాక నుంచి పిచ్చి పిచ్చిగా అవుతున్నాడు. ఓ, కంప్లైంటా? వస్తా. హలో మిస్టర్ మోహన్, ఇక్కడ కూడా దాపురా. కూర్చోండి, కాఫీ తాగుదాం. ఏం కావాలి సార్? నాకు కాఫీ. నాకు 2 ఇడ్లీ, పూరి, వడ, ఉల్లిపాయట్టు, ఉప్మా పెసరట్టు, ఇంకేమున్నాయి? ఈ హోటల్ ఉంది. ఈ హోటల్ ఆపరేటర్ కి 4 పెళ్లికి ఎదిగిన కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళు దాని హోటల్ అందుకు తినడానికి. బాబు, టిఫిన్ నాకు, బిల్లు అతనికి ఇవ్వు. వెళ్ళు. వెళ్ళే. మిస్టర్ మోహన్, మీ అమ్మగారి ఫోటో సెలెక్ట్ చేశారు. అమ్మాయిని చూడడానికి వస్తా ఉన్నారు. నాకు పెళ్లి చేస్తే మీకు కమిషన్ ఎంత వస్తుందండి? మీరు తీసుకునే కట్నంలో ఓన్లీ 3%. నేను మీకు 1000 రూపాయలు ఫ్రీగా ఇస్తాను. కట్నం ఇవ్వలేని వాళ్ళు విధవరాలైనా పర్వాలేదు, చూడండి, నేను పెళ్లి చేసుకుంటాను. కమిషన్ ఇస్తానంటే కన్ని పిల్లకి, కాటికి కాళ్ళు చాపుకున్న వాడికి సంబంధం కుదిర్చేస్తాను. నీకు సంబంధం కుదుర్చడం ఓ లెక్క. అలా చెప్పి కమిషన్ తీసుకొని 2 ఏళ్ళుగా తిప్పుతున్నావే. నువ్వా? సంబంధం వెతుకుతున్నాను, కుదరాలి కదా గ్రహబలం. మోహన్, ఒక అబ్బాయిని వెతికి పెట్టమని ఈవిడ 2 ఏళ్లుగా నా వెనకాల తిరుగుతోంది. ఓహో, ఎవరికి? వీళ్ళ అమ్మాయికా? నాకు మీకా? నాకు పెళ్లి కాలేదని దిగులతో అలా లావెక్కిపోయింది, కానీ వయసు తక్కువే. ఇప్పుడు దిగులతో సన్నబడతారు కానీ ఇలా లావెక్కిపోతారా? అదే ఇప్పుడు స్పెషాలిటీ. నువ్వు అంటే ఈ అమ్మాయి నీకు రెడీ చేస్తాను. బాగా ఆలోచించుకున్నావా? సరే చూడమ్మాయి, ఈ అబ్బాయి కాని కట్నం అక్కర్లేదు. నువ్వు నచ్చావు, నీకు నచ్చితే సెటిల్ చేసేస్తాను. కుర్రాడికి కత్తిలా ఉన్నాడు. నువ్వు గుమ్మడికాయలా ఉన్నావుగా, జోడి సరిపోతుందిలే. చూడటానికి ఇంత బాగున్న కుర్రాడు పైసా కట్నం వద్దంటున్నాడంటే ఈ లోపం ఈ సంబంధం వద్దు, వేరే సంబంధం చూడండి. వస్తా. మిస్టర్ మోహన్, కోరి పిల్లనిస్తామంటే కులం తక్కువ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వేం కంగారు పడకు, మన దగ్గర బోల్డ్ ఇస్తుంది. ఆ ఆ ఈ ఈ ఊ దగ్గర నుంచి యా రా లా వా శా షా సా హా వరకు అక్షరానికి 600 మంది అమ్మాయిల చొప్పున పెళ్లి కావలసిన అమ్మాయిల లిస్ట్ అది. రంబా, వస్తున్నానండి. ఇవి నా భార్య. నమస్కారం అండి. వెళ్ళి నేను కాఫీ పట్టరా. అలాగే. నా ఒక్కరి దగ్గరే ఇంత పెద్ద లిస్ట్ ఉంటే ఇక ప్రపంచంలో ఇంకెంతమంది ఉంటారో ఊహించుకో. ఈ లిస్టు పట్టుకుని ఒక్క రౌండ్ కొట్టావంటే నీ పెళ్లి అయిపోయినట్టే. మోహన్, మోహన్, ఎవరా అమ్మాయి? ఏం నీకు నచ్చిందే? ఇంత అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఊరంతా వెతుకుదామంటారేమిటండి? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడే, ఈ క్షణమే నేను రెడీ. మీ అంతస్తు ఏమిటి, మా అంతస్తు ఏమిటి? మేము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం, మీరు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు, అంతే కదా? ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? ఉంది, ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏమిటి? అది నా పెళ్ళాం. అలాగా? రంబా, ఊరసి, మేనక, వీళ్ళు ముగ్గురు నా భార్యలు. కాఫీ తయారు చేయమని చెప్పడానికి నా మొదటి భార్య, కాఫీ తయారు చేయడానికి నా 2వ భార్య, కాఫీ తీసుకురావడానికి నా 3వ భార్య. నా ముద్దులో 3వ భార్య ముచ్చటగా కాఫీ తీస్తే బాగుంటుంది అనుకుంటే నా పెళ్ళాన్నే పెళ్లి చేసుకుంటానంటే ఒకటేను ఏడుకును. క్షమించండి సార్. సరే సరే, పెరికన్నావు కదా, లేచి కూర్చో. నా లిస్ట్ లో ఉన్న బెస్ట్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంది కానీ పద. కాంతయ్య, ఉపోద్ఘాతాలు మాని అసలు విషయానికి రా. కళ్యాణ గడి వస్తే కట్నం వద్దనే అల్లుడు దొరుకుతాడని ఆ అదృష్టం ఆటో మీద మెట్టుకు వచ్చింది. ఇతను మోహన్, వయస్సు 29. సెంట్రల్ గవర్నమెంట్ జాబు, వేస్ట్ చేయని జేబు, దురలవాట్లు లేవు, ప్రేమ గొడవ అసలే లేవు. 2వ పెళ్లి అసలే. ఇక స్పెషల్ క్వాలిఫికేషన్స్ చెప్తా వినండి. కట్నాలు లాంఛనాలు అక్కర్లేదు, రిజిస్ట్రార్ ఆఫీసులో సీలు, దేవస్థానంలో డోలు, ఆ ఖర్చు కూడా నాది. ఇక మీరు తేవలసిందల్లా 2 దండలు, మంగళసూత్రం, పెళ్లి కూతురు.
ఏమిటండి ఇంకా ఆలోచిస్తారు? మీ అమ్మాయి పెళ్లి పీటల మీద ఆగిపోయిందనే విషయం తెలిసి కూడా అబ్బాయి పెళ్లి చేసుకుంటానంటున్నాడు. మీరు సరే అంటే ఇట్లీ చిట్టే రిజిస్టార్ ఆఫీస్కి బయలుదేరదాం. ఏమంటారు? పెళ్ళంటే నాకు ఇష్టం లేదు. ఒంటరిగా బ్రతకడానికి అలవాటు పడుతున్నాను. దయచేసి నాకు సంబంధాలు తీసుకురాకండి. ఏమిటమ్మా నువ్వు అనేది? పెళ్లి పీటల మీద కూర్చొని తాళి కట్టించుకోకుండా తల వంచుకోవడం ఎంత తలవంపులుగా ఉంటుందో అనుభవించిన దాన్ని నాకు తెలుసు. అది కాదమ్మా. నాన్న ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. పెళ్లి కాని ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఏ తల్లిదండ్రులకైనా బాధగానే ఉంటుంది. నేను ఆడపిల్ల అన్న విషయం మర్చిపోండి. నన్ను నీ కొడుగ్గా భావించుకోండి నాన్న. ఉమా ఉమ్మేమిటి? కాళికాదేవని చెప్పింది. ఆడపిల్ల కనబడగానే పెళ్లి అయిందో లేదో తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటాను వెంటపడితే ఒట్టి కాళికాదేవి కాదు, భద్రకాళి కూడా అవుతుంది. నువ్వేదో అంటావు. లేదయ్యా, నేనేం అనలేదు. నమ్మయ్యా, నా పెళ్ళాలే పెళ్లి చేసుకుంటాను వాడు. మీ కూతురు అనుకుని పొరపాటు అన్నాను. అది మనసులో పెట్టుకుని తెప్పటం ఏమీ బాగలేదు. సర్లే, లిస్ట్ లో ఇంకా అమ్మాయిని చూద్దాం పదా. అక్కర్లేదు. నువ్వు నా పెళ్లి కుదిర్చినందుకు ఇదిగో నీ కమిషన్. కుదర్చడం ఏమిటి? మనం ఇంకా అమ్మాయిని చూడండి. ఇప్పుడు చూసాం కదా, ఆమె నా భార్య. ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంది కదా. నేను చేసుకుంటానంటున్నాను కదా. కాంతయ్య గారు, ఆ, ఆ, వస్తున్నా. ఏమిటిలా వచ్చావు? సారీ సార్, నేను మనసు మార్చుకున్నాను. మోహన్ పెళ్లి చేసుకుంటాను. ట్రైన్ వెళ్ళిపోయాక టికెట్ అడిగితే ప్రయోజనం లేదు. నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిట్ చెయ్యి. హలో సార్, కాళికాదేవి. నోర్మే యాదవ. టైం 10 అయింది. సూర్యుడు నైనెత్తికి ఎక్కాడు. దొండపోతలో ఇంకా నిద్రపోతున్నావా? లేవరా. ఎక్కితే ఎక్కాడులేవే. వారానికి ఒక్క రోజు సెలవు వస్తుంది. అయినా ఇప్పుడు నేను నిద్రలేచి ఏం చేయాలి? మీ అమ్మకి తలకొర పెట్టాలి. అందుకా? సరే పద. కర్మ, రాత్రి నుంచి నీ తమ్ముడు రాజా ఇంటికి రాలేదు. నువ్వు రోజు నిద్రలేపి ఇలా హింసించావంటే నేను కూడా రానే. అవునరా, బాధ్యత లేకుండా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కాబట్టి అన్ని ఇట ఏడుస్తున్నాయి. ఇప్పుడు ఏమైందే? ఏమైందా? పదరా చూద్దు గాని. అలా సచ్చిరాడపా. చూడు, అది చూడు. ఏరా, కనపడుతుందా? కనపడుతుంది. ఏం కనపడుతుందిరా? అదేనే, మన సీత బట్టలు తూతుంది, పక్కింటాడు విజిలేస్తున్నాడు. అయ్యో, ఎలా సచ్చిరాడా? ఈ పగులుతుంది నీకు. ఆ?